తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి. ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత యావత్తు భారతదేశంలో కూడా అంటే ఎన్నికలు జరిగేటువంటి చోట ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది ఉంటుంది. ఇది చాలామంది ఏంటంటే మనకేముందిలే, మనకు సంబంధం లేదు, ఇది రాజకీయ నాయకులకేలే, రాజకీయ పార్టీలకి అనుకుంటే కాదు. ఖచ్చితంగా అసలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఏమిటి? దీన్ని మనం ఎందుకు తెలుసుకోవాలనేటువంటి దాన్ని సగటు పౌరులు కూడా, సాధారణ పౌరులు కూడా ఖచ్చితంగా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అన్నట్టయితే ఉదాహరణకి మీరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. స్థలం కొనుక్కోవాలనుకున్నారు. లేదు కారు ఏదన్నా కొనుక్కోవాలనుకున్నారు. దానికోసం ఏంటంటే మీరు దాచుకున్న డబ్బులో మీ అబ్బాయో, మీ అమ్మాయో ఎవరో ఇచ్చిన డబ్బులను స్నేహితుడి దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు చా సర్వసాధారణంగా ఏమిటంటే ఇప్పుడు మనకి ఎంత ఐటీ నిబంధనలు కఠిన తరమైనా ఏమైనా కూడా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ఆ మాటకొచ్చినట్టయితే ఈ రియల్ ఎస్టేట్ ఇలాంటి వ్యవహారాల్లో కానీ చాలా వరకు కూడా అన్‌అకౌంటెడ్ మనీ అంటారు మనం. లెక్కల్లో ఉండనటువంటి మనీయే సాధారణంగా మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అందుకని ఒక కారు కొనుక్కోవాలనుకుంటారు. లేదు ఆల్రెడీ కొంత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతా కొంత అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మీరు చక్కగా ఎప్పటిలాగే బ్యాగ్‌లో పెట్టుకొనో, కారులో పెట్టుకొనో, స్కూటర్‌లో పెట్టుకొనో వెళుతూ ఉంటారు. వెళుతూ ఉంటే సడెన్‌గా పోలీసులు ఆపుతారు. ఆపి ఇదేంటి అనంటే, "బాబు ఎలక్షన్‌లకి నాకు అసలు కించిత్ సంబంధం లేదు. నేనేదో నా ఇంటి స్థలాని కోసం వెళ్తున్నా, లేకపోతే కారు కొనుక్కోవటానికంటే కుదరదు." ఆ మొత్తం డబ్బుని గూడా వాళ్ళు స్వాధీనం పరుచుకుంటారు. సీజ్ చేస్తారు. మనం చివరికి లబోదిబో అనాలి. మరి ఎలా? అటువంటప్పుడు మనం డబ్బు క్యారీ చేయకూడదా? అంటే రూ. 50,000 దాటిన తర్వాత దేనికైనా సరే అంటే 1,00,000, 2,00,000 అట్లా ఉన్నా చూసి చూడనట్టు పోతారు కానీ ఖచ్చితంగా అయితే నిబంధనల ప్రకారం 50,000 దా దాటిన అమౌంట్‌కి ఖచ్చితంగా ఒక లెక్క అనేది ఉండాలి. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? దేనికోసం తీసుకున్నారు? అనేటువంటిది. ఎక్కువ మొత్తంలో మీరు డబ్బులు గనక క్యారీ చేయకూడదంటే క్యారీ చేయొచ్చు. చేయకూడదని లేదు. దానికేంటంటే దా ఎందుకు తీసుకున్నారు? ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది ఎందు నిమిత్తం తీసుకున్నారు? అనే దాన్ని ధృవీకరించేటువంటి ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాలి. ఉన్నప్పుడు మాత్రమే మీరు క్యాష్ క్యారీ చేయడానికి వీలవుతుంది తప్ప రైళ్ళలోనో, కార్‌లలోనో, బస్సుల్లోనో మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో డబ్బుని కనుక మీరు మీ సొంత డబ్బే అయినప్పటికీ కూడా చేసినట్టయితే దాన్ని హ్మ్. స్వా స్వా చెకింగ్‌లో దొరికితే స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, పౌరులు ఖచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. బంగారం తీసుకెళ్ళి మీరు బంగారం దాచుకుంటారు. లేదు పెళ్ళిళ్ళకో, దేనికో మీ దగ్గర ఉన్న బంగారాన్ని మీ అమ్మాయికి ఇవ్వడానికో కార్‌లో పెట్టుకొని తీసుకెళ్తుంటారు. అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. దొరికితే ఆ బంగారం ఎక్కడిది? ఏంటి? అయన్నీ మీరు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి, ఇది కొంత ఇబ్బందికరమైన ఇది కాబట్టి, సాధారణ పౌరులు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దీన్ని ఎంసీసీ అంటారు. దాంట్లో ఆ ప్రవర్తనా నియమావళిలో ఇలాంటి అంశాలు కూడా అన్నీ వస్తాయి. అంతే కాకుండా ఇక మందు బాబులకు సంబంధించి చెప్పుకుందాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల నిబంధనలు అనేటువంటివి వచ్చిన తర్వాత మందు బాబులకి గూడా ఇది కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారం. ఏమిటి అంటే, ఎప్పట్లాగే ఏదో ఒక సీసానో ఎంతో మీరు మామూలుగా కొనుక్కోవచ్చు, తీసుకెళ్ళొచ్చు. కానీ పెద్ద మొత్తంలో మద్యాన్ని గూడా మీరు సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంటే, అబ్బాయి ఇది ఎన్నికలకి మాకేం సంబంధం లేదు. మేమేదో పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. పుట్టినరోజు పార్టీకో, దేనికో తీసుకెళ్తున్నాం అంటే గూడా కుదరదు. దాన్ని గూడా సీజ్ చేసి మీ మీద కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మద్యం సరఫరా కూడా పూర్తిగా నిషిద్ధం. కానీ అసలు ఎన్నికలంటేనే ఇక్కడ మద్యంతో నే వ్యవహారం అంతా నడుస్తుంది. దానికోసం ఏంటంటే రాజకీయ నాయకులు కూడా ముందే చాలా చోట్ల ఈ మద్యాన్ని కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో స్టాక్ పెట్టుకుంటారనేది ఒక వార్త. ఒక విషయం సాధారణంగా జరిగేటువంటి అంశం.
వాటి మీద గూడా దాడి చేసి, ఆ మద్యాన్ని వాటన్నిటిని గూడా స్వాధీనం చేసుకుంటారు. ఎలక్షన్ టైమ్‌లో పెద్ద మొత్తంలో మద్యం దొరకటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. అందుకని ఈ మద్యం సరఫరా చేసేటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా రాజకీయ నాయకులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదు దొరికినట్టయితే అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు. ఈ 2 సాధారణ పౌరులకు సంబంధించి ధనం గాని, బంగారం కానీ ఇవన్నీ గూడా విచ్చలవిడిగా ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేకుండా మీరు మీ సొంత డబ్బైనా, మీ సొంత బంగారమైనా అటు ఇటు తీసుకెళ్ళటానికి వీల్లేదు. మద్యానికి సంబంధించి ఏంటంటే పెద్ద మొత్తంలో మద్యం సరఫరా అనేటువంటిది కూడా ఆహ్, నే మీకు నిషిద్ధమనే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే ఇంకొక ప్రధానమైనటువంటి విషయానికొద్దాం. ఆహ్, ఈ ఎన్నికల నియమావళి అనేటువంటిది ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఆహ్, అంటే ప్రతీదీ కూడా ఎన్నికల గూడా ప్రభుత్వం ఏ విధంగా అయితే అంతకుముందు నిర్వహించిందో, ఈ ప్రభుత్వ సిబ్బంది వీళ్ళందరూ గూడా పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా కూడా వీళ్ళందరూ గూడా వాళ్ళ పరిధిలో ఉంటారు. ఇది ఎలక్షన్ కోడ్. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, వారు గూడా ఎలక్షన్ కమిషన్‌కి లోబడే ఏ కార్యక్రమాలైనా వ్యవహరించాలి. కాబట్టి ఎక్కడా గూడా ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ఆల్రెడీగా అంతకుముందు సాగుతున్నాయి గదా! దీన్ని కొనసాగిస్తామని జెప్పని అభివృద్ధి పనులు గాని, శంకుస్థాపనలు గాని ఇలాంటివన్నీ గూడా ఏమి చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం కొంగొత్త పథకాలని ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో అనౌన్స్ చేయడానికి వీల్లేదు. అంతే గాకుండా ప్రభుత్వం యొక్క అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని పబ్లిసిటీ హోర్డింగ్స్ ఉంటాయి. రైల్వే స్టేషన్స్‌లో, బస్ స్టాండ్స్‌లో, ఎయిర్‌పోర్ట్‌లో ఇవన్నీ. ఆ ప్రకటనలన్నీ గూడా ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో వాటన్నిటిని పూర్తిగా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని చోట్ల కూడళ్లలో రాజకీయ నాయకుల విగ్రహాలుంటాయి. ఆ రాజకీయ నాయకుల విగ్రహాలకు కూడా పూర్తిగా ముసుగు వేసేస్తారు. ఎందుకంటే ఆ నాయకులు గూడా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళుంటే, వాళ్ళు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ స్వేచ్ఛ, పారదర్శకత అనే ప్రధాన అంశాలుగా జరిగే ఎన్నికలకి ఇలాంటివన్నీ అవరోధాలు కాబట్టి, ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదు. రాజకీయ నాయకుల విగ్రహాలను మూసేయాల్సి ఉంటుంది. గోడల మీద రాతలేదన్నా ఉంటే వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగిస్తారు. ఇంకా మరి పబ్లిసిటీకి సంబంధించి ఎలా? ప్రచారం. ప్రచారానికి కూడా నిర్ణీత సమయం అనేటువంటిది ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ముగిసేంత వరకు కూడా అభ్యర్థులు వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, తిరగొచ్చు. కానీ ఎప్పటి నుంచి ఎప్పటికి అనంటే 6 గంటల వరకే, సాయంత్రం 6 గంటల వరకే. ఉదయం పొద్దున్నే లేచి 6 గంటలకు వెళ్ళిపోయి వాళ్ళని వీళ్ళని నిద్ర లేపేసేసి మేము పబ్లిసిటీ చేసుకుంటాం, ప్రచారం చేసుకుంటాం, టైం సరిపోదు అనంటే కుదరదు. అందుకని ఉదయం 10 గంటల నుంచే ప్రారంభించాలి మీ ప్రచారం అనేది. అంతేగాని చాలామంది ఎండాకాలం ఎండొచ్చేస్తే ఎలాగని వెళతారు. పొద్దున్నే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిబంధన ప్రకారంగా అయితే మాత్రం ఉదయం 10 గంటలకే వెళ్ళాల్సుంటుంది. సాయంత్రం 6 గంటల వరకే కంప్లీట్ చేయాలి. కానీ చాలా చోట్ల వీళ్ళేంటంటే ఎండకి తట్టుకోలేక ఉదయాన్నే ఎళ్తారు. ఇది గూడా నిబంధనలకి విరుద్ధమైనటువంటి అంశం. తర్వాత ఆహ్, ఎన్నికల ప్రచార సమయంలో కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైనా ఉత్సవాలు జరగొచ్చు. లేదు అంటే శుక్రవారం పూటో ఎక్కడో మసీదుల్లో ఎక్కువ మంది జనం పోగవుతుంటారు. శనివారం పూట దేవాలయాల దగ్గర పోగవుతారు. సో, అక్కడ గనకెళితే మనం ఎక్కువ మందికి తక్కువగా తక్కువ సమయంలో మనం ప్రచారం చేసుకోవచ్చు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకన్నట్లయితే ప్రార్థనా మందిరాల దగ్గర అంటే మసీదుల దగ్గర గాని, చర్చిల దగ్గర గాని, దేవాలయాల దగ్గర గాని, మతపరమైనటువంటి ప్రదేశాల్లో ఎక్కడా కూడా ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఇది ఖచ్చితంగా నిబంధనలకి లోబడే రాజకీయ నాయకులు పనిచేయాలి. ఇక ఇప్పటి వరకు మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అతి దారుణంగా వ్యక్తిగతమైనటువంటి నిందలు, నీచాతి నీచంగా ఒకరి మీద ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవటం, తిట్లు, దూషణలు ఇలాంటివన్నీ కూడా. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడా గూడా రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన గాని, ఇలాంటి విమర్శలు ఎక్కడా గూడా
చేయడానికి వీల్లేదు. చాలా ప్రచారాలనేటువంటి చాలా హుందాగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా పర్సనల్ అబ్యూసివ్ లాంగ్వేజ్ గాని, పర్సనల్‌గా క్రిటిసిజం గాని ఏదైనా ఉంటే దాని మీద ఎన్నికల కమిషను చర్యలు తీసుకుంటారు. ఇక ప్రచారాలకు సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకేంటంటే కొన్ని అర్హతలుంటాయి. వాళ్ళ గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ గాని, లేతే ప్రభుత్వ వాహనాలు గాని, ఇలాంటివన్నీ. మరి ఇవి వాళ్ళకే పరిమితం అంటే కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలంటే గెస్ట్ హౌస్‌లు గావచ్చు, హెలికాప్టర్‌లు గావచ్చు, బస్సులు కాంట్రాక్ట్‌కి తీసుకునేటువంటి వ్యవహారం గావచ్చు, ఇవన్నీ కూడా అందరూ కూడా సమానులే. కాబట్టి అధికార పార్టీ అయినా, ప్రత్యర్థి పార్టీ అయినా అన్నీ కూడా సమానంగానే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇవాళ మనం చూస్తున్నాం. మొత్తం ఈ పబ్లిసిటీ వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ బ్యానర్‌లు, ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్, జెండాలు ఇవన్నీ ఎన్నికల సమయంలో మొత్తం రోడ్లన్నీ నిండిపోతాయి. దీన్ని ఈ పార్టీలకి భయపడి ఇప్పుడు ఒక మంచి సెంటర్‌లో ఎవరిదన్నా ఒక హౌస్ ఉంటుంది. అక్కడ ఒక బ్యానర్ పెట్టేస్తారు. ఆ ఇంటి యజమానికి అది ఇబ్బందయినా గూడా అతను రాజకీయ నాయకులతో గొడవలు మనకెందుకులే అని చెప్పని ఏమనలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు గూడా ఆయా ప్రాంతాల్లో ఆహ్, ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులకు సంబంధించి ప్రైవేటు భవనాల్లో గాని, ప్రైవేటు స్థలాల్లో గాని సమావేశాలు, హోర్డింగులు, జెండాలు ఇలాంటివన్నీ గూడా అలాంటి చర్యలకు ఉపక్రమించేటప్పుడు ఖచ్చితంగా వారి యొక్క అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే విధంగా ఈ పబ్లిసిటీలో లౌడ్ స్పీకర్‌లు వ్యాన్‌లకి, ఆటోలకి కట్టి లౌడ్ స్పీకర్‌లు. అయితే ఎన్ని స్పీకర్‌లు వాడుతున్నారు మీరు? దీనికి అనేది ముందుగా ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాలి. తర్వాత దానికి సంబంధించి నిర్దేశిత డెసిబుల్స్ అంటే డెసిబుల్స్ అంటే ఏంటంటే, ఆ సౌండ్‌ని కొలిచేటువంటిది. ఏదో పెద్ద చెవులు దద్దరిల్లే సౌండ్ పెట్టుకోవడానికి వీల్లేదు. వారు నిర్దేశించినటువంటి సౌండ్ పెట్టుకొని మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ర్యాలీలు, సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి ఎలక్షన్ కోడ్ నిబంధనలను అనుసరించి డెఫినిట్‌గా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా పాటించాలి. ప్రధానంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సాధారణ ప్రవర్తనా నియమావళి అనేటువంటిది స్పెసిఫిక్‌గా ఎంసీసీలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఒక నిర్దేశిత ఇదేదో ఉంటది. అవే ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం. అంటే ఏంటి? మళ్ళీ చెప్పుకోవాలంటే రాజకీయ పార్టీల ప్రచారంలో ఎక్కడా గూడా మతపరమైన అంశాలు గాని, కులపరమైనటువంటి అంశాలు గాని, ఆ రకంగా ఉండడానికి వీల్లేదు. ఇప్పటివరకు సాగింది ఒక రకమైన ప్రచారం అయితే, ఇక్కడి నుంచి సాగేది మరొక ప్రచారం. కాబట్టి దేవాలయాలు, మసీదులు ఇలాంటి చోట ఉండకూడదు. కులాల ప్రస్తావన ఉండకూడదు. నీ కులం, నా కులం ఒకటే కాబట్టి మనం ఇదవుదాం అని చెప్పిన కుల సంఘాల మీటింగులు పెట్టకూడదు. రహస్యంగా గాని, బహిరంగంగా గాని. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అదేవిధంగా రాజకీయ పార్టీలు తమ ప్రతిపక్ష ప్రత్యర్థులకు సంబంధించి వాళ్ళని ఎక్కడా గూడా వ్యక్తిగతంగా విమర్శించడానికి ఛాన్స్ లేదు. ఇక ఆహ్, ఇవన్నీ ఇవాళ ఎన్నికల్లో గిఫ్ట్‌లనేటువంటివి మామూలయిపోయింది. బ్రైబ్స్. అవి గూడా వాటి మీద గూడా దాడులు జేస్తారు. డబ్బు పంచినా గానీ, చీరలు ఇలాంటివి ఆశ చూపించే అభ్యర్థులకి ఏది చేయకూడదు. అది నిషిద్ధం. కాబట్టి ఎలాంటి గిఫ్ట్‌లు గానీ, డబ్బు పంపిణీ గానీ, ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్‌లో ఉండడానికి వీల్లేదు. దాని మీద గూడా చర్యలుంటాయి. ఇంకా అభ్యర్థుల్ని బెదిరించడం, లేతే ఓటర్లను ప్రలోభ పెట్టడం, లేదు ఓటర్లను బెదిరించడం, ఇలాంటివన్నీ గూడా నిషిద్ధం. దాని మీద గూడా ఇబ్బందులుంటాయి. పోలింగ్ బూతులకు సంబంధించి ఏంటి అన్నట్టయితే పోలింగ్ రోజున పోలింగ్ బూతుల దగ్గరున్నప్పుడు అక్కడికక్కడ ఆళ్ళు వెళ్తున్నప్పుడేంటంటే, మా అభ్యర్థికి ఓటేయండి అని చెప్పిన ప్రచారం చేసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా పోలింగ్ జరిగేటువంటి దీంట్లో 100 మీటర్ల దూరంలో ఈ ప్రచారం అక్కడితో ఆగిపోవాలి. అంతే తప్ప దగ్గరగా ఎళ్ళడానికి వీల్లేదు. ఈ ప్రచారం గూడా ఏంటంటే, ముందు రోజు నుంచి అంటే 48 గంటలకే పోలింగ్‌కి 48 గంటల సమయం ఉందనగా, ఆ 48 గంటల్లోపు ఈ బహిరంగ సభలు, ప్రచారాలు, వ్యవహారాలు ఇవన్నీ గూడా పూర్తిగా
ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కరపత్రాలు అంటే పాంప్లెట్స్, బ్యానర్లు, పార్టీ జెండాలు, నినాదాలు ఇవన్నీ గూడా ఆహ్, ఎక్కడికక్కడ ఆ 48 గంటలకి సంబంధించిన దీంట్లోనే పూర్తిగా ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఇది ప్రధానంగా ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అయితే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు సంబంధించినటువంటి అంటే స్లిప్పులు పంపిణీ చేస్తుంటారు. ఆ స్లిప్పులు పంపిణీ చేసేటప్పుడు ఏంటంటే, వాటికి సంబంధించి జనరల్‌గా ఏంటంటే, పా ఆహ్, అధికారులకు ఎక్కువగా ఏ ఏ ఏరియాలో రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ గూడా ఉంటాయి. వాళ్ళని ఎప్పుడూ గూడా అధికార పార్టీ గాని లేదు తెలిసినటువంటి వాళ్ళు ప్రత్యర్థులైనా సరే, వాళ్ళని ఉపయోగించుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో గూడా వీల్లేదు. ఇది ప్రధానంగా అంటే సూక్ష్మంగా చెప్పుకోవాలంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ ఎన్నికల కమిషన్ యొక్క ప్రవర్తనా నియమావళి అనేటువంటిది ఉంటుంది. ఈ అంశాలు హ్మ్. రాజకీయ పార్టీలకు సంబంధించిన వారే కాకుండా సాధారణ పౌరులు గూడా తెలుసుకుంటే మంచిది.